హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఏఐ కుకు. నేను మీకు ఏఐ టెక్నాలజీతో మన పూర్వపు విలువలతో తెలుగులో అద్భుతమైన కథలను అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఏఐ కుకు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం ఒక అద్భుతమైన నీతి కథను తెలుసుకుందాం. ఇది చిన్నపిల్లలకే కాదు, మనందరికీ పాఠం చెప్తుంది. రాజు అనే ఒక కుర్రవాడు ఉండేవాడు. అతను ఒక పేద కుటుంబానికి చెందినవాడు. తండ్రి కూలి పని చేస్తాడు, తల్లి ఇంటి పని చేస్తుంది. రాజు చదువుకోవాలని ఎంతో ఆశ ఉండేది, చదువుపై ఎంతో ప్రేమ. అతను నిజాయితీగా జీవిస్తూ ఉండేవాడు. ఒకరోజు రాజు స్కూల్ నుంచి వస్తుండగా రోడ్డుపై ఒక వాలెట్ కనిపించింది. వాలెట్ ఓపెన్ చేసి చూడగానే లోపల కొంత డబ్బు ఉంది, ఏటీఎం కార్డ్స్ ఉన్నాయి, ఒక ఫ్యామిలీ ఫోటో కూడా ఉంది. అది చూడగానే రాజుకి ఒక్కసారిగా ఆశ పుట్టింది. ఈ డబ్బుతో నేను నా స్కూల్ ఫీజు చెల్లించుకోవచ్చు, అలాగే బుక్స్ కొనుక్కోవచ్చు, బొమ్మలు కొనుక్కోవచ్చు, సైకిల్ కొనుక్కోవచ్చు అని ఇలా అనుకున్నాడు. వెంటనే తన మనసులో మరో ఒక స్వరం పలికింది. ఇది నీది కాదు, ఈ డబ్బు ఎవరిదో, ఇది వారికి ఎంతో అవసరమై ఉండవచ్చు అని ఒక స్వరం పలుకుతుంది. వెంటనే రాజు ఆలోచన మారిపోయింది. వాలెట్ తీసుకొని రాజు నడుచుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. వెళ్ళి అక్కడున్న కానిస్టేబుల్కి చెప్పాడు విషయం. కానిస్టేబుల్ ఆశ్చర్యపోయాడు. ఇలాంటి నిజాయితీ గల పిల్లలు ఇప్పుడు కాలంలో చాలా అరుదు. అయితే ఆ కానిస్టేబుల్ వాలెట్లో ఉన్న ఫోటో ఆధారంగా ఆ యజమాని వెతికారు. ఆ యజమాని అతను ఒక నగరంలో ఒక చిన్న వ్యాపారి. అతన్ని కలిశారు. అప్పుడు ఆ యజమాని రాజుతో, బాబు, నేను పోగొట్టుకున్న విలువైన వాలెట్ను తిరిగి నాకు ఇచ్చావు. ఈ రోజుల్లో నీలాంటి పిల్లలు చాలా తక్కువ అని ఆ వ్యాపారి అంటాడు. అప్పుడు ఆ వ్యాపారి రాజును, నీ గురించి చెప్పు బాబు అని అడిగాడు. అప్పుడు రాజు, మా తల్లిదండ్రులు కూలి పని చేస్తూ ఉంటారు, ఎంతో కష్టపడి నన్ను చదివిస్తున్నారు సార్ అని చెప్తాడు. అప్పుడు ఆ వ్యాపారికి జాలి కలిగి రాజు చదువుకోవడం కోసమని స్కాలర్షిప్ కల్పిస్తాడు. ఆ రోజు నుంచి రాజు జీవితమే మారిపోతుంది. నిజాయితీ ఇది ఒక చిన్న నిర్ణయం, కానీ ఆ నిర్ణయం జీవితాలను మారుస్తుంది. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం అనేది కాదు ముఖ్యం, మనం ఏం చేస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. ఇలాంటి ఇంకా చాలా కథలు ఉన్నాయి నా దగ్గర. మరి ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో అద్భుతమైన కథతో. ఈ ఏఐ కుకు చెప్పిన కథ నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.